పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు నగర పరిధిలోని 2వ వార్డులో డంపింగ్ యార్డును తొలగించాలని అధికారులను నాయకులను ఎన్ని విన్నవించినా పట్టించుకోవడం లేదని చంద్రబాబు నగర్ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డులోని చెత్తను తగలబెట్టారని, దుర్వాసనలు వస్తున్నాయని, దట్టంగా పొగ కమ్మడంతో ఊపిరి ఆడడం లేదని స్థానిక ప్రజలు తెలిపారు. ఆకివీడులో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే మంతెన రామరాజు దృష్టికి తీసుకెళ్లడంతో ఎమ్మెల్యే ఆ ప్రాంతానికి వచ్చి పరిశీలించారు. కమిషనర్ కృష్ణమోహన్పై వార్డు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డు తొలగించాలని ఎన్నిసార్లు కమిషనర్కు తెలిపినా స్పందించడం లేదని ఎమ్మెల్యేకు వివరించారు. డంపింగ్ చెత్త వేయడానికి వీలులేదని, చెత్త ట్రాక్టర్లు రాకుండా అడ్డుగా సిమెంట్ స్తంభాలను ప్రజలు పాతి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మోటుపల్లి ప్రసాద్, పట్టణ అధ్యక్షులు బొల్లా వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి గంధం ఉమా సత్యనారాయణ, భూపతిరాజు తిమ్మరాజు, కౌన్సిలర్లు కిమిడి అరుణకుమారి, బొల్లా వీరశ్వేత, బొల్లా బి సరళకుమారి, జనసేన కౌన్సిలర్ గోపిశెట్టి సత్యవతి, గోపిశెట్టి సత్యనారాయణ తదితర నాయకులు పాల్గొన్నారు. మాకెవరో సాయం కావాలి, మాకెవరో పని చేయాలంటే ఇది ఆశాస్పదంగా ఉంటుంది, కొంచెం అవమానంగా కూడా ఉంటుంది. మనం మాట్లాడుకోవడానికి కూడా మీకు కానీ మాకు కానీ గురువు గారు అర్జెంటుగా మీరు ఏం చేస్తారు? ఆకివీడు నగర పంచాయతీ 2వ వార్డు కౌన్సిలర్ని, గోపిశెట్టి సత్యవతిని. మా 2వ వార్డు ప్రజలు ఈ డంపింగ్ యార్డు ఎప్పుడు చెప్పినా సరే కమిషనర్ గారు కానీ ఎవరో పట్టించుకోవట్లేదు. చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు చెప్తున్నాం చేస్తానని అంటున్నారు, కానీ ఏది చేస్తలేదు. ఇక్కడికి వీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందండి. చాలా పెద్ద వయసు వాళ్ళు, గర్భిణీ స్త్రీలు, ముసలివాళ్ళు, పిల్లలు చాలా ఒక్క నిమిషం మనం ఊపిరి పీల్చుకుంటేనే పొగ దగ్గు వస్తుంది కదా. అలాంటి వాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు, చిన్న పిల్లలు, పెద్ద పిల్ల పరిస్థితి అయిపోయింది. ఫోన్ చేస్తుంటే పంపిస్తామని అంటున్నారే తప్ప ఎవరిని పంపిస్తలేదండి. కాబట్టి మా ప్రజలు 2వ వార్డు ప్రజలు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ చంద్రబాబు కాలనీలో ఈ డంపింగ్ యార్డు తీసేవలసిందిగా మేము కోరుతున్నాము. మాకు దీనివల్ల సమస్య ఏంటంటే మేము ఏం చెప్పినా సరే వాళ్ళు ఏది చేయట్లేదు. నేను ప్రతి మీటింగ్లో మాట్లాడుతున్నాను, కానీ అక్కడికే కలెక్టర్ గారు ఆదేశం ఇచ్చారని అన్నారు. కానీ ఆకివీడు నగర పంచాయతీలో సిద్ధాపురం రోడ్డే డంపింగ్ యార్డ్ అండి. ఇది అనార్కంగా పెట్టిందంట, కానీ ఇక్కడ ఎందుకు వేస్తున్నారు అన్నది తెలీదు. హౌస్లు కట్టాక మీకు డంపింగ్ యార్డ్ వచ్చిందంటే మాకు హౌస్లు కట్టాక డంపింగ్ యార్డ్ వచ్చింది కానండి, హౌస్లు కట్టకముందు వేయలేదు అని ప్రజలు చెప్తున్నారు. కాదు కుదరదు, ముందే మేము డంపింగ్ యార్డ్ వేసాక హౌస్లు ఇచ్చానని చెప్పారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటంటే మేము కట్టుకున్నాక డంపింగ్ యార్డ్ ఇచ్చారు కాబట్టి ఇది కరెక్ట్ కాదు, మేము ఉండలేకపోతున్నాం. ప్రజలు రోజు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగని పంచాయతీలో చెప్తుంటే మా వాళ్ళు ఎవరు తగలబెడతలేదమ్మా, ఎవరు తగలబెట్టారో తెలియదు అంటున్నారండి. దీన్ని బట్టి మాకు న్యాయం చేయాలని కోరుచున్నాము.